మాధవి ఎలా మాట్లాడుతుంది? నాన్న, వదన గురించి ఆలోచించకండి. తనెందుకు ఇలా మాట్లాడుతుందో మీకెవరికీ తెలీదు. అది నాకు మాత్రమే తెలుసు. ఏదో ఒకరోజు వదిన లెక్కలన్నీ నేను తెలుస్తాను కదా. మీరు పదండి. నాన్న, తను కడుపుతో ఉంది. అనవసరంగా తనని రెచ్చగొట్టి గొడవ పడ్డం తన ఆరోగ్యానికి మంచిది కాదు. మీరే అర్థం చేసుకోండి. తన మీద సీరియస్ అవ్వకండి. కడుపుతో ఉంది కాబట్టే మేమంతా నోరు మూసుకుని ఉన్నాం. వదనని అందరూ బాగా అర్థం చేసుకున్నారు కానీ పద. నేను పంకజు, అమ్మగారు, నిశ్చితార్థానికి ఏమేం కావాలో పంతులు గారికి అన్ని సమకూర్చావా? అంతా సిద్ధం చేశానమ్మా. అమ్మాయి వాళ్ళు రావడమే లేటు. అవును, కృష్ణ ఎక్కడా కనిపించడం లేదు. రూమ్లోనే రెడీ అవుతున్నారు, వెళ్ళి చూడండమ్మా. అది కాదు, రూమ్లో లేడు. ఎక్కడికెళ్ళాడు? కార్తిక, ఇలారా. ఏంటి? మీ అన్నయ్య ఎక్కడా? నాకు తెలీదు. కావేరి, కావేరి. ఏంటి? మీ అన్నయ్యని చూసావా? చూశాను. ఎక్కడున్నాడు? బయటికెళ్ళాడు. బయటికెళ్ళాడా? నాతో చెప్పనే లేదు. అయినా నిశ్చితార్థం పెట్టుకుని బయటికెందుకెళ్ళాడు? నీ ముద్దుల కొడుకుకి ఫోన్ చేసి అడుగు, ఎందుకు వెళ్ళాడో చెప్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? ఫోన్ లిఫ్ట్ చేయనంత మాత్రానా ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదులే. ఈవిడ టెన్షన్ చూస్తుంటే ఎక్కడో ఏదో జరిగినట్టుంది. మనకిష్టం లేని నిశ్చితార్థం జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి? నువ్వురా. ఇంట్లో నిశ్చితార్థం పెట్టుకుని కృష్ణ నిర్లక్ష్యంగా బయటికి వెళ్ళడు. పోనీ ఏదైనా ఇంపార్టెంట్ పనంటే నాకు చెప్పే వెళ్తాడు కదా. రాణమ్మా, ఈ డ్రెస్ ఓకే కదా? శుభకార్యానికి కరెక్ట్గా సూట్ అయింది. అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు రాణమ్మా? ఏర్పాట్లు చూద్దాం పదా. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయండి. కానీ మన కృష్ణ బయటికి వెళ్ళాడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. వాడి నిశ్చితార్థం కదా రాణమ్మా, పార్లర్కి వెళ్ళి మేకోవర్ అయి వస్తాడు. నువ్వు టెన్షన్ పడద్దు. సరే, నేను కిందికి వెళ్తాను, నువ్వు రా. లేదు, అలా జరగకూడదు. అమ్మా, అంతా నీదే దయ. అమ్మగారు, అమ్మాయి వాళ్ళు వచ్చేసారు. రండన్నయ్య. కరెక్ట్ టైంకి వచ్చాం కదమ్మా. కరెక్ట్ టైంకే వచ్చారన్నయ్య, ఆలస్యం ఏం లేదు. రండి. నమస్కారం ధర్మతేజ గారు. నమస్కారం. ఓ, ఇతనికేనా రాణమ్మ భార్యగా నటిస్తుంది?
రాణమ్మా, మన మహాలక్ష్మి కోడలు ప్రియ ఎంత అందంగా రెడీ అయి వచ్చిందో చూడు. అవును, పెళ్లి కొడుకు ఎక్కడండి? చూస్తావు కదమ్మా, కంగారెందుకు? ఆతృత మావయ్య గారు. అబ్బాయి రెడీ అవుతున్నాడా వదినా? రెడీ అవుతున్నాడు. సరే సరే రండి, రా ప్రియా. అమ్మా, నిశ్చితార్థానికి ముహూర్త సమయం అయింది, ఇంకా అబ్బాయి రాలేదు. వచ్చేస్తున్నాడు పంతులు గారు. అదేంటి వదినా, అబ్బాయి రెడీ అవుతున్నాడన్నావు? అది రెడీ ఏమో అయ్యాడు, ఏదో ఫోన్ వచ్చి అర్జెంటుగా బయటికి వెళ్ళినట్టున్నాడు. పిల్లి ఎదురైనప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఈ నిశ్చితార్థం జరగదేమో అని. నువ్వు నోరు మూసుకొనుండు. అన్నయ్యకి ఇష్టం లేకుండా ఈవిడ బలవంతంగా ఒప్పించిందేమో, అందుకే ఇష్టం లేక బయటికి వెళ్ళిపోయాడు. ఒకసారి ఫోన్ చేయమ్మా. ఏమైంది వదినా? ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నేనప్పుడే అనుకున్నాను ఈ నిశ్చితార్థం జరగదు అని. ఇప్పుడు అదే జరుగుతుంది. నిన్ను నోరు మూయమన్నానా? పంకజం ఏమైంది?